లయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగా వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్తం మార్ధవం హ్రీరచాపలం తేజశ్చమాధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారత. తేజ దాని గురించి అయింది, క్షమ దాని గురించి అయింది, ధృతి అయింది. ఇప్పుడు శౌచం గురించి చెప్పాలి. శౌచం గురించి చెప్పాలి. శౌచం ద్వివిధం మృత్జలకృతం బాహ్యం అభ్యంతరం చ మనోబుద్ధయోః నైర్మల్యం మాయారాగాది కాలుష్య అభావ ఏవం ద్వివిధం శౌచం. రెండు రకాల శౌచాలు. ఆ శౌచాలు రెండు రకాలు. ఒకటి మృత్యుజలకృతం బాహ్యం, మృత్యుజలము చేత అయ్యే శౌచం ఏదైతుందో అది వెలుపలది. మరియు మనోబుద్ధిహో నైర్మల్యం మాయ రాగాది కాలుష్య అభావయవం ద్విధం. లోపల శౌచిత్వం. లోపల శౌచిత్వం అంటే మనోబుద్ధుల్ని నిర్మలంగా ఉంచుకోవడం. నిర్మలంగా ఉంచుకోవడం అంటే మాయారాగాది కాలుష్యం లేకుండా ఉంచుకోవడం. ఇది రెండు విధాలు, బాహ్య శౌచం, అంతర్ శౌచం అని. శౌచం అంటే శుచిగా ఉండడము అని డైరెక్ట్ అర్థం. శౌచం అంటే సూపర్. శౌచం అంటే శుచిగా ఉండడము అని అర్థం. మృత్యు జలాదుల చేత దేహాన్ని శుభ్రపరుచుకునేది బాహ్య శౌచం. పూర్వకాలంలో మృత్తికిని చేసేవారు, జలంతో ఇచ్చేసేవారు. ఇప్పుడు సోపులు ఇవన్నీ. ఎనీహో ఏదైనా బాహ్యమైన శరీరాన్ని కుంకుడు రసంతోటో షీకాయకాయ పొడుతోటో లేకపోతే సోపులతోటో లేకపోతే పూర్వకాలంలాగా మృత్తికతోటో బాహ్య శౌచాన్ని చేసుకోవడం, శరీరాన్ని శుభ్రపరచుకోవడం ఏదైతుందో అది బాహ్య శౌచం. మనోబుద్ధులని నిర్మలంగా ఉంచుకోవడం అనేది అంతర్ శౌచం. ఇది రెండవది. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల చేత శౌచం విహించబడింది. వర్ణము ఆశ్రమం, ఏ వర్ణం వాళ్ళు ఏ రకమైన శౌచాలతో కూడుకుని ఉండాలి. ఏ ఆశ్రమం, బ్రహ్మచర్యం, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసం ఏ శౌచంగా ఉండాలి. బ్రాహ్మణులకి నిత్య స్నానం కాకుండా నైమిత్తిక స్నానం కూడా శాస్త్రం విధించింది. నిత్య స్నానం కాకుండా నైమిత్తికం, మధ్యలో ఏదైనా కొంచెం బాగోకపోతే మూత్ర మల విసర్జనాలు ఇలాంటివి ఏమైనా అయితే అప్పుడు కూడా నైమిత్తిక స్నానం చెప్పింది. అపరాహ్న కాలంలో నైమిత్తిక స్నానాన్ని కూడా చెప్పింది ఏదైనా కార్యక్రమాలు అయితే. అలా పుణ్యతిథులు అలాంటప్పుడు కూడా, అంటే ఒక నిమిత్తము చేత తిథులు, వారములు, నక్షత్రములే కాకుండా ఆరోగ్యంలో చిన్న లోటైనప్పుడు మళ్ళా ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్నానం అనేది నైమిత్తిక స్నానం. అంటే నిత్య స్నానము నైమిత్తిక స్నానం రెండు విధించింది. సన్యాసులకైతే మిగిలిన 3 ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, అలాగే గృహస్థు, వానప్రస్థం, అలాగే 4 కులాలు, వీటన్నిటికంటే మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువ శౌచాన్ని
శాస్త్రం సన్యాసికి చెప్పింది. ఆచారం, శౌచం అది సన్యాసికి ఎక్కువ చెప్పింది. త్రికాలముల యందు స్నానం చెప్పింది. తర్వాత ఎవరిని తాకకుండా ఆచారంగా ఉండాలని చెప్పింది. ఆహారము వాటి యందు కూడా శుద్ధి వాటిని చెప్పింది. సన్యాసుడికి చాలా ఎక్కువగా పరాశర స్మృతి, విశ్వేశ్వర స్మృతి వీనన్నిటిలో శౌచం చెప్పింది. ఎక్కడైనా భిక్షాటన చేసి భిక్ష తెచ్చుకుంటే ఆ అన్నాన్ని కూడా కడుక్కొని తినమంది. అంత శౌచం సన్యాసుడికి చాలా ఎక్కువ చెప్పింది. చాలా ఎక్కువ చెప్పింది. సన్యాసుడికి విధి నిషేధాలు లేవు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, అసలు శౌచం అంటే తెలియకుండా ఉండడం అనేది పరిపాటి అయిపోయింది. విధి నిషేధాలు లేవు అంటే అతనికి ఈ విధి నిషేధాలు విధించే అధికారం కర్మకాండకి లేదని చెప్పింది. అది పొగట్ట. అంతేగాని ఎంత విధి నిషేధాలతో కూడుకున్న కర్మకాండతో కూడుకుని ఉండి 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 ఆ సాధన ద్వారా ఆత్మజ్ఞానం సంపాదించాడు. అలాంటి ఆత్మజ్ఞానం సంపాదించేవాడికి ఆ విధి నిషేధాలతో కూడుకుని ఏదైతే శౌచం ఉందో అది సహజంగా వాడికి తయారైపోతుంది. దాన్ని వదిలిపెట్టడం కూడా ఒక కర్మే. సదాచారం వాడికి సహజంగా అలవాటైపోతుంది. దాన్ని వదిలిపెట్టడం కూడా ఒక కర్మే. ఫ్యాను తిరుగుతున్నది, దాన్ని ఒక్కసారి ఆపితే మళ్ళీ తిరిగి ఏ రకంగా ఆగిపోతుందో ఆ రకంగా సహజంగా ఆ కర్మ జరిగిపోతుంది. వదిలిపెట్టడం అనేది కర్మ కాదు, అది ఒక కర్మే. అందువల్ల మిగిలిన వాళ్ళందరికంటే శౌచం శాస్త్రం సన్యాసులకు విధించింది. ఎంత స్నానం చేసినా శుచి అవ్వడం అనేది మామూలుగా చెప్పాలంటే అది అసాధ్యం. ఎంత స్నానం చేసినా శుచిగా ఉండడం అనేది అసాధ్యం. కనుక స్నానాదులే కాకుండా పరమాత్మ యొక్క స్వరూపం స్మరణ దాని చేత కూడా శుచిగా ఉండాలి కదా. ఎంత బాహ్య స్నానం చేసినా అంతరమైన ఆ పొట్టలో అన్ని రకాలు ఉంటాయి. ఎంత స్నానం చేసినా శుచి అవ్వదు. అందుకని పరమాత్మ స్మరణ చాలా అవసరం. దానివల్ల శుచి కావాలి. అయితే ఈ భావం అర్థం కాక కొంతమంది స్నానం లేకపోయినా పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా అని చెప్తారుగా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి పుండరీకాక్ష అయిపోయిందిరా స్నానం అంటారు కదా. అలా అది శుచి అని చెప్పి పైపై నీళ్ళు ఇలా జల్లుకుంటూ ఉంటారు. పంచపాత్రలో ఉదరం తీసుకుని ఇలా జల్లుకుంటున్నారు. అప్పుడు పవిత్రత అయిపోయింది, అపవిత్రత పోయింది అని అనుకుంటారు. ఇది చాలా తప్పుడు భావనతో కలిగి జనాలు ఉంటారు. ఎప్పుడు చెప్పాడు అంటే బాగా జ్వరం ఉన్నప్పుడు, మంచం మీద లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అది లేకపోతే ఏదో ట్రైన్లో ఉన్నప్పుడు, తప్పనిసరి పరిస్థితులు ఈ రకంగా చెప్పింది. ఏదైనా అది తప్పుడు భావన. తప్పని పరిస్థితులు అంటే అది ఎప్పుడు వాడించుకోవడం కాదు కదా, తప్పుడు భావన. అందులో మనుషులే కాకుండా శుభ్రత శుచి అనేది గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి అని మన శాస్త్రం విధించింది. గ్రామాలు పల్లెలు పట్టణాలు కూడా శుభ్రంగా చూసుకోవడం అనేది ఒక కర్తవ్యంగా చెప్పింది. అయితే యమనియమాలు ఏవైతే ఉన్నాయో అవి దైవీ సంపదకి పునాది. ఆ యమనియమాలు ఏదైతే చెప్పిందో అదే అంతర్శౌచం బహిర్శౌచం. దానికి ఇక్కడ అర్థం మనస్సుకి ప్రధానమైన సాధన యమము అంటే అంతరేంద్ర నిగ్రహం. అలాగే శరీరానికి ప్రధానమైన వాటి నియమము ఏదైతుందో అది నియమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అని అంటారు. ఇవి ఉంటేనే పరమాత్మ సర్వవ్యాపకుడు అయినప్పటికీ శుద్ధమైన అంతఃకరణం యందే అతని ప్రతిబింబం ఉంటుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధే నిజమైన శుద్ధి. అంతఃకరణ యొక్క మాలిన్యాన్ని తొలగించుకోవడమే నిజమైన శుద్ధి. అక్కడే భగవంతుడి యొక్క ప్రతిబింబం ఉంటుంది. గోవు అంతటి యొక్క స్వరూపమైన గోవు పాలిచ్చిన ఆ పొదుగులోనే ఏ రకంగా పాలు అనేవి ఉంటాయో ఆ రకంగా అంతఃకరణలోనే ఆ భగవంతుడి యొక్క
ప్రతిబింబం ఉంటుంది. అందులో అంతఃకరణ శుద్ధి చాలా అత్యవసరమైంది. అద్రోహ పరజిగాంస అభావ అహింసనం. పరజిగాంస అంతే కదా, అభావ అంతేనా. అంటే అద్రోహం అంటే పరజిగాంస అంటే పరుల్ని హింసించడం. పరులని హింస కలగ చెయ్యాలని ఇచ్చ ఏదైతే ఉంటుందో ఆ ఇచ్చ ద్రోహం. అలాంటి ఇచ్చ లేక ఉండడం ఏదైతే ఉందో అది అహింస. ఈ అహింస అనేది అద్రోహానికి ప్రతిరూపం. అంతఃశౌచంలో అద్రోహం అనేది ఒక భాగం. అంతఃశౌచం చెప్పుకున్నాం కదా, అంతఃకరణలో అనే ప్రతిబింబం పడుతుంది కాబట్టి ఆ శౌచం ఎక్కువ ఉండాలి. ఎవరికి ద్రోహాన్ని తలపెట్టకుండా, ఎవరికి ద్రోహాన్ని కోరకుండా దానికి విరుద్ధమైన ప్రయత్నాన్ని చేస్తూ ఉండడమే అద్రోహం. ఎవరికి ద్రోహాన్ని తలపెట్టకుండా. అద్రోహం చేత పరమాత్మ వైపు తిరగడానికి మంచి మార్గం అవుతుంది. అద్రోహం చేత పరమాత్మ వైపు తిరగడానికి అదే మంచి మార్గం అవుతుంది. ఎక్కడ స్వార్థం ఉంటుందో, ఎక్కడ పరార్థం ఉండదో, ఎక్కడ స్వార్థం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ద్రోహం ఉంటుంది. స్వార్థానికి బాగా దగ్గరున్నది అంటే ద్రోహం. స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ ద్రోహం ఉంటుంది. ఈ శరీరాన్ని ఆశ్రయించి చేయరాని పనులు చెయ్యకూడదు. ఈ శరీరాన్ని ఆశ్రయించి చెయ్యరాని పనులు చెయ్యకూడదని స్మృతి కూడా చెప్తుంది. ఏ పనులు చెయ్యరాని పనులు చేయకూడదని. ద్రోహం వల్ల పొందే భోగం మనకి సుఖం ఎప్పుడు కూడా కలిగించదు. ఆ ద్రోహం చేత కలిగే భోగం ఏదైతుందో అది ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వదు. ఆ సమయంలో అనిపిస్తుందేమో కానీ ఎప్పుడు మాత్రం శాశ్వత సుఖాన్ని ఇవ్వదు. భర్తృహరి ఆయన చెబుతాడు, ద్రోహాలు భోగాల్ని భోగించరు. ద్రోహాలు చేసే ద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భోగాన్ని భోగించరు, భోగమే వాడిని భోగిస్తుంది. ద్రోహం చేసే ద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భోగాలు భోగించలేరు, ద్రోహమే వాడిని భోగిస్తుంది కదా. వాడుకున్న రోగాలు, వాడుకున్నది మామూలుగా షుగర్ ఉందనుకో, ఇది తినకూడదు, అది తినకూడదు, మధురం తినకూడదు, అది తినకూడదు, ఎన్ని రకాలు. నిజంగా నాకు ఉంది అది. ఏం ద్రోహం చేసావో కింద జన్మలో. ఎన్ని తినకూడదు, తీపి పదార్థాలు తినకూడదు, ఎక్కువగా అన్నం తినకూడదు, కప్పుడే తినాలి, పాలు తాగకూడదు ఎక్కువగా. పాలు అవి తాగితే ఏమవుతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, దానివల్ల షుగర్ పెరుగుతుంది, హార్ట్కి దెబ్బతింటుంది, అంతే కదా. అందువల్ల ఒక్కొక్కటి ఈ ద్రోహం అనేది ద్రోహులు భోగాలు భోగించలేరు, ద్రోహమే వాడిని భోగిస్తూ ఉంటుంది. మరణించేటప్పుడు జ్ఞానులకి ఎలాంటి పాప భయం వాళ్ళకు ఉండదు. చనిపోతున్నప్పుడు ఆత్మజ్ఞానికి ఎటువంటి పాప భయం ఉండదు. ఎందుకంటే పాపం చేత కొట్టబడి అపాప విద్ధం కవీర్ మనీషీ స్వయంభూ అని చెప్పాడు. అపాప విద్ధం, పాపం చేత కొట్టబడడు వాడి కవి అంటే క్రాంతిదర్శి, అంటే జ్ఞానంతో సాక్షి దర్శి అయ్యి ఉన్నాడు, ద్రష్ట. కవీర్ మనీషి వాడు బుద్ధిమంతుడు, జ్ఞాని. స్వయంభూ వాడే సర్వ అవస్థలకి ఆయనే సాక్షి, స్వయంభూ. అందులో వాడికి పాపం ఉండదు. ద్రోహులైన వారికి అయ్యో నేను ఎంత ద్రోహం చేసి సంపాదించిన ధనమంతా వదిలిపోవాలి, ఇదంతా వదిలిపోవాలి, నా పిల్లలు సరిగా సెటిల్ అయ్యారో లేదో తెలీదు, ఇదంతా చిందరవందర చేస్తారేమో అని అలా కుళ్ళు పోతాడు ద్రోహం చేసేవాడు. పరలోకంలో ఎలాంటి దుష్ఫలం వస్తుందో అది కూడా వాడికి చనిపోతున్న సమయంలో మనస్సు బాగా వీక్ అయ్యి భయంతో కూడుకుని ఉంటాడు. దీనిని తెలిసి మనం ఏ ఒక్కరికి త్రికరణ శుద్ధిగా ద్రోహం చెయ్యకుండా పరోపకారం చేయడానికి కాలం గడపాలని అద్రోహాన్ని ఇక్కడ చూపించింది.
నాతిమానిత అత్యర్థం మానః అతిమానః స యస్య విద్యతే సహ అతిమాని తద్భావః అతిమానిత తదభావో నాతిమానిత. నాతిమానిత నాతిమానిత అంటే అత్యర్థం మానః అతిమానః స యస్య విద్యతే సహ అతిమాని. అత్యంత అభిమానం కలవాడు. అత్యంత అభిమానం కల నేను చాలా అభిమానిస్తున్నాండి బాబు, నన్ను మాత్రం ఒక్క మాట అనకండి అంటే అది పెద్ద ప్రెజెంటేషన్లో అవతల వాడిని కీర్తించుకుని చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ శాస్త్రం చెప్తుందంటే అత్యంత అభిమానం కలవాడు ఎవడైతే ఉంటాడో వాడు అతిమానం కదా. అభిమానం అది ఎవరికి ఉంటుందో అతడు అతిమాని అని చెప్పబడింది. తద్భావ అతిమానస తద్ అభావ నాతిమానత. అతని స్వభావం అతిమానిత్వం, అది ఎవరికైతే లేదో నాతిమానిత్వం, అభిమానం లేకపోవడం. ఆత్మనః పూజ్యతాతిశయ భావన అభావ ఇత్యర్థః. తన యందు అత్యధికమైన పూజ్యత కలదు అనే భావన లేకుండా ఉండడం. తన యందు తనకు పూజ్యభావం. పూజ్యభావం అంటే ఉత్కృష్టమైన భావం. నేను చాలా గొప్పవాడిని, నేను ఎప్పుడూ తప్పు చేయను, ఎవరికైనా నేను ఉపయోగపడేవాడిని, నన్ను ఉపయోగించుకుంటున్నారు తప్ప నేను మాత్రం ఎవరిని ఉపయోగం పొందలేదు, నేను మాత్రం ఎవరైనా ఒక్క మాటని భరించలేను, నా వల్ల కాదు అని అంటాం కదా. ఇవన్నీ ఆ అభిమానం గట్టిగా ఉంటుంది కదా. పూజ్యభావం, వాడి మీద వాడికి పూజ్యభావం. ఆ పూజ్యభావం లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడి నాతిమానిత. నాతిమానిత అని శంకరాచార్య వారు చెప్పారు. అంటే అతిమానిత్వం లేకపోవడమే నాతిమానిత్వం, అంటే అభిమానం లేకపోవడమే నాతిమానిత్వం. పూర్వం ఇక్కడ అభిమానం లేకపోవడమే, నేను అనే అభిమానం లేకపోవడం అనేది వేదాంతంలో. ఇక్కడ సాధనలో చెప్తున్నాడు కదా, వేదాంత విషయాన్ని చెప్పకూడదు, సాధనలో చెప్తున్నాడు. నాతిమానిత్వం అంటే అభిమానం లేకపోవడం. పూర్వం అమానిత్వాదులు, అమానిత్వం అదంబిత్వం అని చెప్పాడు కదా. అమానిత్వం చెప్పిన దానికి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ కూడా సాధన గురించే చెప్పాడు. అమానిత్వం, అక్కడ మానిత్వం అభిమానం లేకుండా ఉండడం, అతిమానిత్వాన్ని వదిలిపెట్టడం. పరమాత్మ యందు మనస్సును ఉంచుకోవడానికి ప్రయత్నించడం ఒకటి. ఇదే నాతిమానితకి ప్రథమ మెట్టు. అది అభిమానం పోగొట్టుకోవాలి తప్ప, అంటే అది తప్ప వేరే ఇంకోటి లేదు. ఏదైనా వస్తువు తనది అని అనగానే ఆ అభిమానం చేత ఆ వస్తువు యందు అధిక ప్రీతి కలుగుతుంది కదా. ఏదైనా వస్తువు తనది అని తెలియగానే ఆ వస్తువు యందు అధిక ప్రీతి కలుగుతుంది. ఈ వస్తువు అండి ఎలా సంపాదించని తెలుసండి, ఎంత హైదరాబాద్లో ఉందన్నాడండి. రాత్రి చెప్పాడు. రాత్రి చెబితే కారు వేసుకుని బయలుదేరిపోయిన అంతే. ట్రైన్ టికెట్ దొరుకుతుందా, ఫ్లైట్ ఉంటాయి రాత్రిపూట, విశాఖపట్నం నుంచి రాత్రిపూట ఫ్లైట్ ఉండవు కదా అని దానికి అంత బిల్డప్ ఇస్తాడు. ప్రీతి, దాని ప్రజెంటేషన్ కూడా అంతలా ఇస్తూ ఉంటాడు. ప్రజెంటేషన్ కూడా అంత ఇస్తూ ఉంటాడు, అధిక ప్రీతి. శకుని, ఒక ఉదాహరణకి, శకుని తనవాడు, తనకు మేలు చేసేవాడు, తనకి ద్రోహం చేసేవాడు కాదు అని దురాభిమానం చేత దుర్యోధనుడు అతని మాటలు విని విశ్వాసం కలిగింది కదా. అతి అభిమానం, దురాభిమానం. పాండవ పక్షంలో తప్పు తెలివి ఉండడం చేత, ఈ పాండవ పక్షంలో తప్పు తెలివి ఉండడం చేత భీష్మాదులు హితవచనాలు ఏవి అతనికి రుచించలేదు. ఎవరికి? దుర్యోధనుడికి. భీష్మాదులు వీళ్ళందరూ ద్రోణాచార్యులు, భీష్ముడు వీళ్ళందరూ చెప్పిన ఏవి కూడా వాడికి రుచించలేదు. వాడికి శకుని మీద తప్పు తెలివి కలిగి దురాభిమానం చేత వాడిని పూర్తిగా నమ్మాడు. అభిమానం, నాది వస్తువు, నన్ను పూర్తిగా వెన్నంటి నాకు తోడుగా ఉన్నవాడని దురాభిమానం. ఇలా ఉండడం చేత ఏమైంది? నష్టపోయాడు దుర్యోధనుడు. ఆ రకంగానే హిరణ్యకశిపుడికి అతిమానిత్వం, అతి అభిమానం, పూజ్యభావం, వాడికి పూజ్యభావం వలన ప్రహ్లాదుడు చెప్పిన తత్వానికి అతనికి రుచి కలగలేదు. అతని బతుకేమైంది? అభిమానం అనేది అంత ప్రమాదం. అతిమానిత్వం సర్వవ్యాపకుడైన
తన స్వరూపమైన ఆత్మ యొక్క తత్వాన్ని మరుగుపరుస్తుంది, వదిలిపెడుతుంది. దేహం మీద అభిమానం పెంచుతూ ఉంటుంది. అతిమానిత్వం యొక్క స్వరూపం అలాంటిది. మనిషి అధపతనానికి కారణమవడానికి అతిమానిత్వం అనేది చాలా ప్రమాదమైంది. అందుకనే ఎవరైనా తిట్టినా దూషించినా దానికి ఓర్పు కావాలి అంటే ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, మనలో ఏమిటి ఉన్నాయనే దాన్ని వెతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ అతిమానిత్వంలో పడిపోకూడదు, అతిమానిత్వంలో పడిపోకూడదు. దీనికి అందులో అతిమానిత్వానికి విరుద్ధమైనది నాతిమానిత, అభిమానం లేకపోవడం. ఇది దైవీ సంపత్తుని పెంచి అహంకారాన్ని తగ్గిస్తుంది. అహంకారం తగ్గిన తర్వాత కదా ఆ నేననే పదార్థానికి విచారణ. ఈ బాహ్యమైన విషయాల యందు కలిగే అహంకారాన్ని తగ్గిస్తుంది. సత్సంగాన్ని అది కలిగిస్తుంది. సాత్విక భావాన్ని పొంది సత్సంగాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఎవరైనా సంతులు, మహాత్ములు, మహనీయులు మాట చెబితే, ఉన్నది ఉన్నట్టుగా చెబితే దాన్ని విచారించే శక్తి ఆ యొక్క నేను అనే అభిమానరహితమైన అహంకారానికి ఆలోచిస్తుంది, వెళుతుంది. వెలుచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పే విషయాల యందు ఏకాగ్రత కుదురుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. అది అతిమానిత్వం అనేది చాలా ముఖ్యమైనది. నాతిమానిత, నాతిమానిత అనేది చాలా గొప్పది. భవంతి అభయాదీని ఏతదంతాని సంపదం అభిజాతస్య కిం విశిష్టాం సంపదం దైవీం దేవానాం సంపదం అభిలక్ష్య జాతస్య దైవ విభూత్యర్హస్య భావి కళ్యాణస్య ఇత్యర్థో. హే భారత, హే భారత, అర్జున, అభయము మొదలుకొని ఈ నాతిమానిత అనే వరకు గల గుణాలు ఏవైతే ఉన్నాయో అభయాదీని ఏతదంతాని సంపదం అభిజాతస్య. అంతానంటే నాతిమానిత. అభయం సత్వ సంశుద్ధి అని మొదలెట్టాడు కదా 1వ శ్లోకంలో. ఆ 1వ శ్లోకంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ నాతిమానిత అనే వరకు గల గుణాలు ఏవైతున్నాయో అవి దైవీ సంపద. అది దైవీ సంపద. ఆ దైవీ సంపద యందు ఆ ప్రకృతి యందు, ఆ దైవీ సంపద అనే ప్రకృతి యందు పుట్టిన వాడికే ఉంటుంది. అంటే దైవీ సంపద అనే ప్రకృతి నుంచి పుట్టిన వాడికే ఉంటుందంటే అలాంటి సత్వగుణంతో కూడుకుని అలాంటి వాటితో ఉన్నవాడికే ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఆ యొక్క దైవీ సంపద అంటే చెప్తున్నాడు, దైవీం దేవానాం సంపదం. దైవీ సంపదతో పుట్టినవాడికే ఉంటుంది. అంటే దేవతల యందు సంపత్తు ఏదైతే ఉందో, దేవతలకి ఏదైతే సంపత్తు ఉందో దానికై పుట్టినవాడికి. అది దేవతల యందు ఏ సంపత్తు అయితే ఉందో ఆ సంపత్తు కోసం పుట్టినవాడు, ఆ దానికోసం పుట్టినవాడికే ఉంటుంది దైవీ సంపత్. అదే కదా, దైవీ సంపత్ ఉంటుంది. అది దైవీ విభూతి, దైవ విభూత అర్హస్య భావి కళ్యాణస్య ఇత్యర్థః. దైవ విభూతికి అర్హుడైన వాడికి ముందు కళ్యాణం పొందబోయే అతనికి ఈ రకమైన దైవీ సంపత్తు అనేది పొందాలనే కోరిక పుడుతుంది. అర్థమైందా? అంటే భగవంతుడు అర్జునుడికి చెప్పిన ఈ దైవీ సంపత్తు గుణాల యొక్క వర్ణన ఇక్కడతో ముగిసింది అని మొదటి పదాన్ని చెప్పాడు. ఏమిటి? అభయం నుంచి మొదలుపెట్టి నాతిమానిత అనే వరకు ఈ దైవీ సంపత్తు గుణాల వర్ణన ముగిసింది నాయన, పూర్తయిపోయింది భారత. ఈ గుణాలు జాబితా కంఠస్థం చేయడం చాలా సులభము. ఈరోజు 3 శ్లోకాలు ఇదే మూలమంత్రంగా జపం చేయనా అంటే పొద్దుట్లేచి టపటప మాల తిప్పగలం, కంఠస్థ చేయగలం. ఎవరైనా వస్తే దాన్ని నాలాగా చెప్పగలం, ప్రవచనం చేయగలం, దాన్ని చాలా విశాలంగా చెప్పగలం. ఇలా కంఠస్థ చేసి దాని గురించి ఉపన్యాసాలు పుంఖాలుగా ఇవ్వడం అనేది చాలా సులభం. అయితే వాటిని అనుష్ఠానాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించే వారికి మాత్రమే వాటికి విలువ తెలుస్తుంది.
ఇందువల్ల అతి కష్టసాధ్యము కాబట్టి అది అనుష్ఠానానికి దిగినవాడు ధీరుడు. కష్టం కదా, కష్టాన్ని అది అనుష్ఠానం చెయ్యాలి, దాన్ని పొందాలని ప్రయత్నించేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడికే వాటి విలువ తెలుస్తుంది. అంతేగాని కంఠస్థ చేసిన వాడికి విలువ తెలియదు. అంతే కదా, తెలీదు. ఇంతవరకు వర్ణించిన అమానిత్వాది గుణాలు వలె వీటిని కూడా తెలుసుకో అని శంకరాచార్య వారు చెప్పాడు. అమానిత్వ 13వ అధ్యాయంలో చెప్పే అమానిత్వం అదంభిత్వం శాంతి రాజ్యం ఏవచ, అంతే కదా అని ఏది చెప్పాడో వాటిలాగా ఇది తీసుకోవాలి. ఇక్కడకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమ గుణములు అన్నీ కూడా దైవీ సంపత్తు గుణాలకే చేర్చుకోవాలి. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా దైవీ సంపత్తు గుణాలకే చేర్చుకోవాల్సింది. ఇంతవరకు చెప్పినది సత్యము, అహింస, శాంతి ఇలాంటివి ఏవైతే మొదలుగా దైవీ సంపత్తు గుణాలు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా త్రికాలాబాధ్యమైనవి. త్రికాలాబాధ్యం అంటే 3 కాలాలకి బాధింపడు, అంటే ఎప్పుడూ ఎల్లకాలము చేయవలసినవి. 3 కాలాల్లో ఉండేవి, 3 కాలాల్లో అవి బాధించినవి ఎప్పుడూ చేయాల్సిందే. వాటిని అనుసరించిన వదిలినా వీటి విలువ తగ్గిపోదు. మనం అనుసరించినా వాటి విలువ తగ్గిపోదు, మనం వదిలిపెట్టినా దాని యొక్క విలువ తగ్గిపోదు. అందువల్ల ముందు ముందు శుభం జరగాలని కోరుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడి జీవితం ఒక కళ్యాణప్రదంగా జీవితం కొనసాగిపోవాలి, అంతిమ యాత్ర బాగుండాలి అని ఎవడైతే కోరుకుంటాడో అలాంటి వాడు ఈ 3 శ్లోకాల్లో చెప్పిన వాటిని తప్పక వదలడు. ఈ కారణం చేతనే భగవంతుడు అర్జుడికి వీటి జాబితానంతటిని బాగా చెప్పి అర్జున, భారత, భయపడకు, శోకించకు, నీవు ఈ దైవీ సంపత్తు గుణాలతో కూడుకుని ఉన్నావు కాబట్టి దైవమే నీ ఎదురుగుండా వచ్చి వేదాంతం చెప్తుంది. దైవీ సంపత్తుతో కూడుకుని ఉన్నావు కాబట్టి దైవమే నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గర అసురీ సంపత్తి ఉందనుకోండి, దుర్యోధనుడు వస్తాడు, మీ ఇద్దరు క్లోజ్ అయిపోతారు. నేను ఎందుకు వచ్చాను? నీకు నాకు కనెక్టివిటీ దైవీ సంపద. అలాంటి దైవీ సంపద గుణాలతో కూడుకుని ఉన్నావు. నువ్వు శోకించ తగదు. నశోచతి నశోచితం అర్హసి, శోకించడానికి తగదు. వాటితో జన్మించావు, వాటితోటే జన్మించావు. నీవు భవిష్యత్తు కళ్యాణం జరిగిపోతుంది. ఆయన కళ్యాణం అంటే శుభం జరుగుతుంది నీ భవిష్యత్తు అని ఇక్కడ ప్రోత్సహించాడని శంకర భాష్యంలో జాతస్య దైవీభూతరహస్య భావి కళ్యాణస్య ఇత్యర్థ. నువ్వు ఈ దైవీ సంపత్తు ఏదైతే ఉందో దానితో నువ్వు పుట్టావు. అలాంటి పుట్టిన వాడికి అక్కడ చెప్పాడు, దాంతో నువ్వు పుట్టావు. ఆ దైవీ విభూతికి నువ్వు అర్హుడివై ఉన్నావు. అందువల్ల నువ్వు కళ్యాణాన్నే పొందుతావు అని ముగించాడు. దైవీ సంపత్తి అర్థమైందా? ఇంకా 4వ శ్లోకం. ఇక్కడ నుంచి అసురీ సంపద అవతారిక. అథ ఇదానీ అసురీ సంపద ఉచ్యతే. ఇక ఇప్పుడు అసురీ సంపద చెబుతున్నాడు. దైవీ సంపద అయిపోయింది. భగవంతుడు మన ఆశీర్వదించాడు. మీరు భగవద్గీత ఇంత వేడిలో వింటున్నారు అంటే నా గుణాలు దైవీ సంపద గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు వింటున్నారు అని మనకు కూడా ఆశీర్వదించినట్టుగా అనుకుందాం. ఒకవేళ మీలో ఏమైనా అసురీ గుణాలు ఉంటే అవి తీసుకోండి అని చెప్పడానికి కూడా అని చూపిస్తున్నాడు. దంభో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. 3 శ్లోకాలు పలకడానికి ఎంత సులువుగా ఉన్నాయి. ఈ శ్లోకం చూడండి ఎలాగుందో, కఠినమైన పదాలు. దంభ అంటే పార్థ నాయనా
దంభము, దర్పము అంటే గర్వము, అభిమానము, క్రోధము అంటే కోపము, పారుష్యము, కాఠిన్యము, ఏవచ మరియు అజ్ఞానము, ఇవి ఆసురీ సంపత్తుతో పుట్టిన వాడికి కలుగుతాయి. అభిజాతస్య పార్థ సంపద మాసురీ, ఆసురీ సంపత్తుతో కూడుకున్న వాడికి అభిజాతస్య చక్కగా వాడికే పుడతాయి అని అర్థమైందా. దంభ అనే దానికి భాష్యకారులు చెప్తున్నారు. దంభ, దంభత్వ, దంభధ్వజిత్వం, దంభ, ధర్మధ్వజిత్వం. దంభం అంటే ధర్మాత్ముణ్ణని చూపించడం, గర్వం. నేను చాలా ధర్మాత్ముణ్ణి కదా, గర్వం. వేష భాష ఆచారాల చేత తాను గొప్పవాడినని అనిపించుకోవడానికి వేషము మార్చెను అని పాట ఉంది కదా. వేష భాష ఆచారాదుల చేత తాను గొప్పవాడని అనిపించుకోవడానికి తానే అందరికీ చెబుతూ ఉంటాడు. తన కులాన్ని, తన శీలాన్ని, తన విద్యని, తన ఆచారాన్ని, గొప్పతనాన్ని ప్రకటించుకోవడం దంభం. ఏమిటారు ఇప్పుడు పిల్లలు? మా కాలంలో అలా ఉండేది కాదు. ఎంత సిస్టమ్గా మా నాన్న పెంచాడు తెలుసండి. నేను అంత సిస్టమ్గా పెరిగాను. శీలం ఇప్పుడులో పిల్లల్లో లేనట్టు, పిల్లలందరూ పాడిపోయినట్టు. ఇది ఒక వయసు మీరిన వాళ్ళకి చాదస్తమైన మాటలు. ఉన్న సమాజాన్ని బాగు చేయడానికి ఇంటిలోంచి రోడ్డు మీదకి రాడు. ఇంట్లో కూర్చొని టీవీలో 4 వార్తలు చూసి అది ఎంత అలాగైపోతున్నది అనుకోవడం. ఏమిట్రీ లోకం? ఎంతలా పెంచాడు మా నాన్న కదా. ఈ రకంగా తను తానే పొడుచుకోవడం, తన శీలాన్ని, తన కులాన్ని. అగ్ర కులాల వాళ్ళైతే అగ్ర కులాలు, నిమ్మన కులాలు అయితే వాళ్ళ కులాలు. మా కులంలో అంబేద్కర్ పొగిడించుకోవడం. అగ్ర కులాల వాళ్ళైతే మా కులంలో దేవుడు, లేకపోతే మా కులంలో పలానావాడు అల్లూరి సీతారామరాజు, లేకపోతే ప్రకాశం పంతులు గారైతే ఇలా వాళ్ళ కులాల్లో వాళ్ళు పొగిడించుకోవడం. పివి నరసింహరావురా అని ఇలా ఎవరి కులాల్లో వాళ్ళు పొగిడించుకుంటూ ఉంటారు. వాళ్ళు పొగుడుకుంటే తాను మీద వేసుకుంటాడు. నాకు కూడా ఆ భావాలు ఉన్నారా అని కులాన్ని, శీలాన్ని, విద్య, ఆచారాలు ఇవన్నీ ఆ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి ఆ మడి ఆచారాన్ని కూడా పెద్దగా చూపించేస్తుంటాడు ఇళ్లలో. ఎవ్వరు లేనప్పుడు హోటల్లో జంతికలు, చేగిడులు, అరిసెలు, దోశలు రప్పించుకొని ఇళ్లలో తినేస్తుంటారు. మా శిష్యుల్లో కూడా అటు వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా వచ్చారనుకోండి, కళ్ళం కచ్చకట్టడం, వీడేమో పైన కండువా వేసుకొని చిన్న తువ్వాలు కట్టుకోవడం. పిల్లలు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళకేమో అట్నుంచిరా ఈ గేట్ నుంచి రావద్దు అలాగా అని. ఇప్పుడు రోజు వచ్చేదంటే నేను ఉన్నప్పుడు ఎందుకు ఆ డైరెక్షన్ ఇవ్వాలి? రోజు అట్నుంచే వచ్చేదానికి ఎరకిరణ రోజు 10 నిమిషాల దగ్గర నుంచి అట్నుంచే రోజు సహజంగా వస్తే నేను ఉన్నప్పుడు అంత డైరెక్షన్ ఇవ్వడం ఎందుకు? సహజంగా అలా వెళ్ళిపోతుంది కదా. మనకి తెలియాలి అని అనుకుంటాడు. నాలాంటి చాదస్తుడికి అమ్మ నేర్పేస్తాడు ఇప్పుడా అని ముందే చేయొచ్చు కదా. ఈ రకంగా వాటన్నిటినీ, ఆ దంభం వాటన్నిటినీ ప్రకటించుకోవడం ఏదైతే ఉంటుందో అది దంభం. అదే ధర్మధ్వజిత్వం, ధర్మాత్ముణ్ణని చూపించుకోవడం. అర్థమైందా? అది అర్థం. దర్పో రెండో దర్పం గురించి చెప్తున్నాడు. దర్పో ధన స్వజనాది నిమిత్త ఉత్సేక. అంతేనా? దర్పం అంటే ధన స్వజనాది నిమిత్త ఉత్సేక అంటే విద్య, ధనము, స్వజన ఆది శబ్దం చేత విద్య అని చెప్పుకోవాలి కదా. స్వజనాది అన్నాడు కదా. విద్య, ధనము, స్వజనులు మొదలగు వాళ్ళ చేత కలిగే నిమిత్తం చేత వచ్చే మదము అదేదవుతుందో అది దర్పం. కొవ్వు
కొవ్వు బాగా పెరిగి అంటాం కదా, మన తెలుగులో ఆ కొవ్వుని అలా వాడతాం. అది మదం, మద వ్యక్తి. విద్యాబలం, ధనబలం, స్వజనులు, వాడికి ఉండే పరివారం, వాడిని అంటే అన్నిటికీ రైట్ అయిన వాళ్ళు. రోజు ఇంటికి వస్తే 4 కప్పులు కాఫీ, లేకపోతే వాడికి వెళ్ళి ఇచ్చేసి ఎప్పుడో భోజనాలు పిలిచి బ్రాహ్మణ సమారాధన అని పెట్టో, లేకపోతే ఇంకో కులాన్ని వాళ్ళందరినీ పిలిచి వాడికి సమారాధన పిలిచే, వీళ్ళందరినీ కూడగట్టుకోవడం. ఇది దైవభక్తి నిజంగా వాళ్ళకి పెడితే ఏదో వస్తుందని కాదు. నిజంగా అంత పుణ్యకరం ఉంటే మిగతావన్నీ కూడా అబద్ధాలు ఆడకూడదు, నిజమే మాట్లాడాలి, ఎవరికీ ద్రోహం చేయకూడదు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. నిజంగా పరలోకంలో దేవుడు ఉన్నాడు, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అది ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇదే అప్పుడు సరిపోతుంది. అన్నీ బాగోకి ఇది ఒకటే చేశాడు అనుకోండి, స్వజనులు కూడబెట్టుకోవడం, తన అన్న మాటకి రేపు పొద్దున ఏదైనా కుట్ర పనితే ఆ కుట్ర చేసేదానికి కరెక్ట్ అని చెప్పించుకోవడానికి ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. విద్య, ధనము, స్వజనులు, వాళ్ళ నిమిత్తం చేతని కలిగిన మదము. ఈ విద్య, రూపము, కులము, ధనము, స్వజనులు, ఈ కర్మాదుల చేత కలిగే చిత్త ఉద్రేకం ఏదైతే ఉంటుందో అది దర్పం. నన్నెవ్వడేం చేయలేడు రా, నన్నెవ్వడేం చేయలేడు, నా వెంట్రుకు కూడా పేకలేడు అంటారు కదా. అంటే అర్థం ఏమిటి? దర్పం. ఇంత వాడు బిల్డప్ చేసుకుని రెడీగా ఉన్నాడు. అది అతిమాన పూర్వోక్త. అతిమానం పూర్వశ్లోకం చెప్పానికైనా అభిమానం అది కలిగి ఇక్కడ ఉంటాడు. అక్కడ నాతిమానితిగా ఉంటాడు దైవీ సంపదలు. రాక్షస సంపదలో అభిమానంతో ఉంటాడు. చూసారా రాక్షస సంపద ఎంత పెద్ద గుణాలు? దంభం, దర్పం, అతిమానం, తానే ఉత్కృష్టుణ్ణి అని బుద్ధి, అభిమానం. నా పిల్లడు పరాయి వాళ్ళు పాడైపోతాడు కానీ నా పిల్లడిని నా పెంచలేదు, వాడు అలా వాడు కాదు, నా కొడుకు నాకు సంగతి